జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. బీజేపీ అధిష్టానం ఈసారి లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో సత్తా చాటాలని భావిస్తుంది. ఇందులో భాగంగా టికెట్ల కేటాయింపు మొదలుకొని ప్రతి విషయంలో పగడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతుంది. ప్రముఖులు మాత్రమే కాదు, ప్రజల కోసం ఉద్యమించే నాయకులకు సైతం టికెట్లు కేటాయిస్తుంది. వీరిలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల్లో నరకాన్ని అనుభవించిన వాళ్లు కూడా ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో ఇప్పటి వరకు 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సందేశ్ ఖలీ ప్రాంతంలోని బసిరిహత్ నియోజకవర్గం నుండి రేఖా పాత్రను పోటీకి దింపింది. సందేశ్ ఖలీ ప్రాంతంలో ఎన్నో దారుణాలకు తెగబడిన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజహాన్ షేక్, అతడి సహచరులు రేఖా పాత్రను ఎన్నో చిత్రహింసలకు గురిచేశారు. అలాంటి వ్యక్తిని ఎన్నికల బరిలో దింపింది బీజేపీ. తద్వారా బాధిత మహిళలకు ఎల్లవేళలా అండగా ఉంటుందనే బలమైన సంకేతాన్ని పంపింది బీజేపీ. సందేశ్ ఖలీ నియోజకవర్గంలో టీఎంసీ నేత షాజహాన్ షేక్ చేసిన దారుణాలను బయటపెట్టిన మహిళల్లో రేఖా పాత్ర ఒకరు. ఎంతో మంది బాధితులను ఒక్కటిగా చేసి ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. షాజహాన్ తన భూమిని ఆక్రమించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని రేఖా పాత్ర ఆరోపించారు. దేశ ప్రజలు ఈ దారుణాల గురించి తెలుసుకొని దుమ్మెత్తిపోశారు. తీవ్ర విమర్శలు రావడంతో తృణమూల్ కాంగ్రెస్ ఏదో మొక్కుబడిగా షాజహాన్ షేక్ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఇక ఈ కేసులో ఇప్పటి వరకు 14 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే తనకు టికెట్ కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీ అధిష్టానానికి రేఖ కృతజ్ఞతలు తెలిపారు. సందేశ్ ఖలీ మహిళల కోసం పోరాడుతూనే ఉంటానని రేఖ హామీ ఇచ్చారు. సందేశ్ ఖలీలోని మహిళలకు అండగా నిలబడమే కాకుండా తాను వారి గొంతుకును అవుతానని ఆమె తెలిపారు. అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడిన నిలబడిన ఒక మహిళకు భారతీయ జనతా పార్టీ టికెట్ కేటాయించిందని తెలియగానే రేఖ పాత్ర ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఎంతో మంది మహిళలు, స్థానికులు బీజేపీ తీసుకున్న నిర్ణయంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో హోళీ ఒకరోజు ముందే వచ్చినట్లు అనిపించింది. బసిరిహత్తో పాటు సందేశ్ ఖలీ ప్రజలకు సేవ చేసే అవకాశం బీజేపీ తనకు కల్పించిందని రేఖ తెలిపారు. తన ఫిర్యాదు కారణంగానే షేక్ షాజహాన్, సిబు హజ్రా, ఉత్తమ సర్దార్లను అరెస్టు చేసినట్లు ఆమె తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని 42 స్థానాలకు గాను 38 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇటీవల బీజేపీలో చేరిన కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ్కి కూడా బీజేపీ సీట్లను కేటాయించింది. తమ్లుక్ లోక్సభ స్థానం నుండి అభిజిత్ గంగోపాధ్యాయ్ పోటీకి దిగనున్నారు. బీజేపీ నాయకుడు సువేందు అధికారి, అతడి కుటుంబానికి బలమైన కోట తమ్లుక్ లోక్సభ స్థానం. ఇక తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రాపై స్థానిక రాజ్యమాత అమృతారాయ్ని బీజేపీ బరిలోకి దింపింది. పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు నగదు, గిఫ్ట్స్ తీసుకున్నారన్న ఆరోపణలతో మహువా మొయిత్రాపై ఎథిక్స్ కమిటీ గత ఏడాది బహిష్కరణ వేటు వేసింది. అయినా కూడా తృణమూల్ కాంగ్రెస్ మరోసారి మహువా మొయిత్రాను అభ్యర్థిగా ప్రకటించింది. ఇక ఎన్నికల్లో కృష్ణానగర్ నియోజకవర్గం ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.